హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. మ్యాచ్ నెంబర్ 16 లక్నోలో, లక్నో వర్స్ ముంబై. ఫస్ట్ బ్యాటింగ్ అయితే లక్నో చేసింది. ఓపెనర్స్ ఇద్దరు కుమ్మి పడేశారు బ్రహ్మాండంగా. అస్సలు ఏ రేంజ్ కొట్టారు అంటే మనకి మిచెల్ మార్ష్ 31 బాల్స్ 60 కొట్టాడు, ఎరగదీశాడు. అండ్ మార్క్రమ్ 38 బాల్స్ 53, పర్లేదు. దాని తర్వాత పూరన్ ఫెయిల్ అయ్యాడు. ఈసారి మనం పెద్ద పట్టించుకున్న అవసరం. పంత్ ఏమో అసలు అతను ఈ ఐపీఎల్ మొత్తం పైన ఒక 27-28 రన్లు చేస్తే సరిపోవచ్చు అనుకున్నాడో ఏమో. 14 మ్యాచ్లు, మ్యాచ్కు 2 రన్లు అట్లా తీసుకున్నాము. రన్ను ₹1,00,00,000 ఒక రన్ను చేస్తున్నట్టు ఉన్నాడు అంతే. ఈరోజు కూడా 2 రన్లు, 6 బాల్ 2 రన్లు అంటే 2 కోట్లు లెక్క ఇదేసుకుంటున్నాడు. మనవాడు ఈ 2 రన్లు కాన్స్టెంట్గా కొడుతున్నాడు, ఎక్కువ కూడా కాదు, కాన్స్టెంట్గా 2 రన్లు అంత. తర్వాత ఆయుష్ బదోని 19 బాల్స్ 30 రన్స్, డేవిడ్ మిల్లర్ 14 బాల్స్ 27 రన్స్. తర్వాత అటు చేసి 20 ఓవర్స్కి 8 వికెట్స్ లాస్కి 200 అయితే కొట్టారబ్బా, 203. సరే ఏంద్రా అంటే ముంబై దిగింది, కానీ 20 ఓవర్స్కి 191 కొట్టగలిగింది. వీళ్ళు పెద్ద 12 రన్స్తో ఓడిపోయారు, దగ్గరకు వచ్చారు, ఓడిపోయారు. ఈ ఓటమికి ముఖ్యమైన కారణం ఎవర్రా అంటే ఒక బౌలర్ ఉన్నాడు. బౌలర్ పేరేంద్ర అంటే దిగ్విజేష్ సింగ్ రథి. వీడే బౌలర్. 4 ఓవర్లు వేసాడు, 21 రన్స్ 1 వికెట్, 5.2. 18th ఓవర్ కూడా వేసాడు, ఒక 4 పోయిందంతే. బీభత్సంగా నీకు ఇది ఇచ్చాడు, 1 వికెట్ తీసాడు, కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ చూడండి. శార్దుల్ ఠాకూర్ 4 overs 40 runs 1 వికెట్, 10 రన్ రేట్. అక్షర్దీప్ 4 overs 46 1 వికెట్, 11.5. ఆవేష్ ఖాన్ 4 overs 40 1 వికెట్, 10 రన్ రేట్. రవి బిష్ణోయ్ 4 overs 40 10 రన్ రేట్. మొత్తం 5 బౌలర్లు, అందరూ 10, 11 ఇచ్చినప్పుడు మనోడు మట్టుకు 4 overs 21 1 వికెట్ కుమ్మి పెట్టాడు. అసలు 5.2 సరిగ్గా వేసాడు. ఇది మ్యాటర్ అయింది బౌలింగ్లో పర్ఫెక్ట్గా. వీళ్ళు ముంబై వాళ్ళు బాగానే ఆడారు పాపం, మంచిగా. స్టార్ట్ అయితే జాక్స్ ఎగిరిపోయాడు, రికిల్టన్ ఎగిరిపోయాడు, కానీ రమన్ ధేర్ 46 కొట్టాడు. స్కై 43 బాల్ 67. మనోడు అడ్డదిడ్డంగా కొడతాడు కాబట్టి అట్టగే కొట్టాడు, అడ్డదిడ్డంగా. ఇదైంది. తిలక్ వర్మ ఏదో ఇంకా నిల్చొని 23 బాల్స్ 25 రిటైర్డ్ హట్ అయ్యాడు. ఏమీ ఇదైందో మనోడికి ప్రాబ్లం తెలియదు. హార్దిక్ పాండ్యా 16 బాల్స్ 28. బౌలింగ్లో 5 వికెట్లు తీసాడు మనోడు. ఒక ఇన్నింగ్స్లో బౌలింగ్లో కూడా 5 వికెట్లు తీసి ఆ మ్యాచ్ ఓడిపోయిందంటే ఇలాంటి మ్యాచ్లో. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు ఇది చేయలే. మనోడు సోలోగా ఏదో పోరాడు, బౌలింగ్లో 5 వికెట్లు తీశాడు, ఓకే. బ్యాటింగ్లో కూడా ఏదో వచ్చి లాస్ట్లో కొట్టాడు, కానీ సరిపోలే. ఇంకొద్దిగా ముందు వచ్చి ఉంటే అన్న బాగుండేది, లేదా స్కై కొద్దిగా ముందన్న కొట్టుని ఉండాలి, కానీ ఎందుకో సరిపోలే పాపం. మ్యాచ్ కొద్దిగా తక్కువ అయితే అయ్యింది. ఏ రేంజ్ మనోళ్ళు అటు ఇటు చూసి. సో ఇప్పుడు టేబుల్కి వచ్చేమో అంటే టాప్ 4 పంజాబ్, ఢిల్లీ, బెంగళూరు, గుజరాత్, వీళ్ళు 3 ఉన్నారు. బాటంలో మనం హ్యాపీగా ఎస్ఆర్హెచ్, పైన ఆర్ఆర్, సిఎస్కే, లక్నో ఫస్ట్ టైం గెలిచి 2 పాయింట్లు వచ్చింది. అంతకుముందు ఒక మ్యాచ్ కూడా గెలిచింది, అటు ఇటు చేసి కొద్దిగా తక్కువ అయితే ఉందబ్బా. ముంబై దగ్గరకు వచ్చి ఓడిపోయింది, పర్లేదు. వీళ్ళు అటు ఇటు చేసి గెలిచేస్తారు, ఇది మనకి ఇదేం లేదు. ఎందుకంటే మంచి టీం వీళ్ళు ఉంది, కొద్దిగా ఓపిక్గా వీళ్ళు గెలుస్తారు. మన లెక్క కాదు కదా, మన వాళ్ళు అంతే కళ్ళు మూసుకొని ఊపేస్తాం, అటు ఇటు తగిలితే పోయింది, లేకుంటే లేదు. నిల్చొని ఆడదాం అనేది లేదు. క్యాప్టెన్సీ ఇంకా పనికి మళ్ళీ ఇది. పంత్ కొద్దిగా క్యాప్టెన్సీ అన్న కొద్దిగా బాగా చేశాడు దీంట్లో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దిగ్విజేష్ సింగ్ పర్ఫెక్ట్గా వాడుకున్నాడు, అందుకనే గెలవగలిగాడు. కొద్దిగా బ్యాడ్ లక్ ముంబైకి. సరే మనం వదిలేద్దాం, దీనికి మంచిగానే జరిగింది. ఓకే, 1-2 మ్యాచ్లు అటు ఇటు అవుతుంది. రేపు సాటర్డే డబల్ హెడ్డర్, చూద్దాం ఎవరు ఏం ఆడతారో ఏం కథ అని. ఈ
వీడియో ఇంతవరకే. మీకు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్, ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.